అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధేయం కావ్యం కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. ఈరోజు 18వ భాగం పఠిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. చనిన వారలు మనకు అరిష్టంబు కలుగునని చింతింపుచు నిజకృత్యంబులు విరమించిరి తదితరుల ఆ ప్రజాపతి శాసనము కలుపుకొని చనిరంతా. చనినన్ వారలు మనకు అరిష్టంబు కలుగునని చింతింపుచు నిజకృత్యంబులు విరమించిరి తదితరులు ఆ ప్రజాపతి శాసనంబు కొని చనిరంతా. ఇందులో శివుడి పరంగా దక్షుడు సతీదేవి యొక్క అనుచర గణాన్ని ఎదుర్కొన్నాడు. యుద్ధం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా ఆయన నిలువరించాడు దక్షుడు. చనినన్ దక్షుడు ఈ రకంగా యుద్ధంలో ఉండగా వారలు ఆ సతీదేవి యొక్క అనుచరులు మనకు అరిష్టము కలుగునని చింతింపుచు, అరిష్టము కలుగుతుంది, మనకు నాశనం కలుగుతుంది, అనేటువంటి కీడు కలుగుతుంది అని చెప్పేసి చింతిస్తూ నిజ కృత్యములు విరమించిరి. వాళ్ళు చేసేటువంటి యుద్ధాన్ని ఆపేశారు. తదితరులు ఆ ప్రజాపతి శాసనంబు కొని చనిరి. కొంతమంది ఆ దక్షుని యొక్క శిక్షకు పాత్రులై చనిపోయారు. కొంతమంది ఏమో విరమించారు, కొంతమంది ఏమో చనిపోయారు. అంతన్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత పద్యంలో చూడాలి. ఇది శివుడు భాగంలో. చంద్రుడి భాగంలో ఎలా ఉంటుందంటే, చంద్రుడి పరంగా కథ నడిచినప్పుడు చనినన్ వారలు ఈ రకంగా ఈశ్వరుడు పలికి వెళ్ళిపోయాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెప్పాల్సింది చెప్పాడు, మీరు మీ కోరిక తీరుతుంది, మీరు ఈ యజ్ఞాన్ని ఆపండి అని. అది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరుడు అట్లు వెళ్ళిపోగా వారలు అత్రి అనసూయలు అరిష్టంబు కలుగునని చింతింపుచు. ఇక్కడ అరిష్టం అనే పదానికి శుభము అని అర్థం. ఇంతకు ముందు చెప్పిన దాంట్లో అరిష్టము అంటే కీడు అని చెప్పుకున్నాం, ఇక్కడ శుభము అని చెప్పుకున్నాం. శుభౌతు అరిష్టే అని అరిష్టానికి ఆయన వ్యాఖ్య చెప్పారు అమరంలో నుంచి. శుభాశుభాలు రెండింటికి కూడా అరిష్టం అనే పదం వాడతారని. సరే, ఇక్కడ ఆక్రమంలోనే శుభాలు అనే అర్థంలో ఇక్కడ అరిష్టం ఉంది. కాబట్టి అత్రి అనసూయలు ఇద్దరు కూడా మనకు శుభములు కలుగుతాయి అనే ఉద్దేశంతో ఆలోచించుకుని నిజ కృత్యములు విరమించి వాళ్ళు చేసేటువంటి ఆ యజ్ఞయాగాలన్నింటినీ కూడా అక్కడ ఆపేశారు. తదితరులు ఆ ప్రజాపతి శాసనంబు కొని చనిరంతా. ఆ మిగతా వచ్చి చూడటానికి వచ్చిన వాళ్ళంతా కూడా, మిగతా అందరూ కూడా అత్రి యొక్క అనుజ్ఞ మీదట అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అనుజ్ఞ పొంది అక్కడ నుంచి వెళ్ళిపోయారు అని. యజ్ఞం జరుగుతున్నంత సేపు 19 రాజులో చూడటానికి వచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ యజ్ఞాన్ని నిలుపుదల చేశారు కాబట్టి ఇంకా వాళ్ళంతా కూడా ఎవరితో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా అనుజ్ఞ పడితే చంద్రి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తారు. ఇక్కడ సారంగు తర కథ ప్రకారం కూడా చనినన్ అక్కడ కూడా రాజరాజ నరేంద్రుడి ఆరోగ్యపడింది, వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారని చెబుతున్నాడు. అక్కడ కూడా కలగన్నాడు కదా ఆయన, కలలో కదా శివుడు ప్రత్యక్షమైంది రాజరాజ నరేంద్రుడు. కాబట్టి మనకు అరిష్టములు కలుగునాను అంటే శుభాలు కలుగుతాయి అని చెప్పేసి ఆయనకి ఆలోచించుకుని ఆ తర్వాత యజ్ఞాన్ని నిలుపుదల చేశాడు పుత్రకామేష్టిని. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజుగారి అనుజ్ఞ పొంది
వెళ్ళిపోయారు. ఇలా 3 కథల్లో కూడా జరిగింది. ఇప్పుడు ఈ పద్యాన్ని చూద్దాం. ఓలిన యతిరాజమౌళి నిజంగనాహీన వృత్తము దివ్యమము నిరతిని తేట తెల్లంబుగా తెలుసుకొనియు తన్వి గడకి కడదేరినందుల గెడదలోన కరుణము తోడ సద్గణయుక్తుడై స్వకల్పిత భద్రుడై చని ధృతిని వెంపు చేసియు తానందు బాసి గీమున బుధదండంబులరులొందగను దీక్ష పూర్తిగా చేసే దక్షిణామూర్తి నాగనంత ప్రౌఢిమ హిమవంతుడు అతనయుడై వ్రతమనొచ్చిన ఎందులగతని సతికి మెనగా సుందరికి చూలుగా అనిపించే. ఈ కథాఘట్టం ఓలి క్రమంగా శివుని పరంగా చూద్దాం. నా యతిరాజు ఆయతిన్ రాజమౌళి, చంద్రుడు శిరమును కలిగిన వాడు శివుడు. రాజమౌళి అనే పదానికి అర్థం ఇక్కడ శివుడు అని. ఆ విడగొట్టడం దగ్గర ఓలిన్ ఆయతిన్ అని, ఆయతి అంటే రాగల కాలము అని. రాగల కాలంలో రాజమౌళి నిజాంగనాహీన వృత్తము అంటే తన భార్య అయినటువంటి సతీదేవి చనిపోయిన సంగతి. అంగనాహీనం భార్య చనిపోవడం అనే దాని యొక్క వృత్తాంతం. దివ్యమౌని రతిని తేట తెల్లంబుగా తెలుసుకొనియు. దివ్యమౌని అంటే నారదుడు, దేవతల ముల్లోకాల్లో తిరిగేటువంటి దివ్యుడు కదైనా, అందువల్ల దివ్యమౌని అంటే నారదుడు. ఆయన యొక్క అనురాగం వలన దివ్యమౌని రతిని తేట తెల్లంబుగా తెలుసుకునియు. ఆ విషయం ఆయనకి నారదుడి వల్ల తెలిసింది. సతీదేవి మరణించిన సంగతి, ఆత్మాహుతి చేసుకున్న సంగతి తెలుసుకునియు తన్వి కడతేరినందులకు ఎడదలోన కరుణముతోడ. ఆమె చనిపోయినందుకు, కడతేరడం అంటే ఇక్కడ మరణించడం అని, ఆమె మృతి నొందినందుకు ఎడదలోన హృదయంలో కరుణముతోడ, దయతో జాలితో, సద్గణయుక్తుడై, గణాలు ఆయనతో పాటు ఉండేటువంటి ప్రమద గణాలన్నీ వాటితోడు కూడా కలిసి, స్వకల్పిత భద్రుడై, ఆయన చేత కల్పింపబడ్డ భద్రుడు, వీరభద్రుడు అనే ఆయన కోపం, శివుని యొక్క కోపంలో జటాజూటం నుంచి పుట్టాడని. ఆ జటాజూటాన్ని ఒకదాన్ని ఇసిరి నేలకేసి కొట్టాడు, అక్కడి నుంచి పుట్టాడు అని పౌరాణిక కథ. అందుచేత ఆయనే, ఆ వీరభద్రుడే ఆ ధ్వంసం చేశాడు, దక్షవాటినంతా, దక్ష యజ్ఞాన్నంతా నాశనం చేశాడు. సరే, అంత విస్తారంగా ఆయన విపులంగా చెప్పలేదు, కానీ భద్రుడిని వెంట పెట్టుకుని వెళ్ళాడు అని చెబుతున్నాడు. స్వకల్పిత భద్రుడై చని అని. స్వకల్పిత భద్రుడై చని, ఆయన చేత కల్పించబడ్డ భద్రుడు, ఆయన చేత సృష్టించబడ్డ భద్రుడు, ఆయన్ని తీసుకుని వెళ్ళాడు అని. ధృతిని పెంపు చేసియు, ఆ యజ్ఞాన్ని, ధృతి అంటే యజ్ఞం, పెంపు చేయి అనే పదం ఇక్కడ పెంపు అనే పదానికి నాశనం అనే అర్థం కూడా వాడాడు. పెంపు చేసి, సాధారణంగా పెంపు అనేది అభివృద్ధి చేయడం, పెంచడంలో వాడతాం. ఈయన దాన్ని నాశనం చేయడం అనే అర్థంలో కూడా పెంపు అనే పదాన్ని వాడాడు. ధృతిని పెంపు చేసి, ఆ యజ్ఞాన్ని నాశనం చేసి, తానందు, ఆ శంకరుడు అందు వాసి, ఆ చోటు వదిలిపెట్టి, గీమున కైలాసంలో ఆయన గృహంలో బుధదండంబులు అరుదులు ఉందగాను, ఈ దేవతా గణమంతా కూడా ఆశ్చర్యపోయేటట్టుగా దీక్ష పూర్తిగా చేసన్.
దక్షిణామూర్తి నాగా ఆయన చేసేటువంటి తపము పూర్తి చేసుకున్నాడు దీక్షని. దక్షిణామూర్తి నాగా, దక్షిణామూర్తి అనేటువంటి విధంగా ఆ పేరుతోటి అంత ప్రౌఢిమ హిమవంతుడు అతనయుడయ్యు, హిమవంతుడు కొడుకులు లేని వాళ్ళే, ఆయనకి సంతానం లేదు, అతనయుడు అయి వ్రతమనొచ్చిన. ఆ కథ అక్కడ ఆగింది. ఇది సతీదేవి చనిపోవటం, శివుడు వెళ్ళటం, వెళ్తూ వెళ్తూ వీరభద్రుడిని తీసుకెళ్ళటం, అక్కడ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయటం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పటిలాగానే ఆయన కైలాసానికి వచ్చి తపస్సు చేసుకోవటం, ఇది జరిగింది. ఇది జరిగిన క్రమంలోనే ఆ తర్వాత ఇంకో కథని లింక్ చేస్తున్నాడు కవి ఇక్కడ. ఏమిటది? హిమవంతుడు సంతానం లేక ఆయన వ్రతం చేస్తున్నాడు. అతనయుడై వ్రతమనొచ్చిన, అందులకు అతని సతికి మేనకా సుందరికి చూడుగా అనిపించే. వ్రతం చేసిన ఫలితంగా అతని భార్య అయినటువంటి మేనకాదేవికి చూలుగా అనిపించన్, గర్భిణీ చిహ్నాలు కనిపించినాయి అని. ఇది ఈ ఘట్టం, శివుడి పరంగా చెప్పుకున్నటువంటి ఘట్టం. ఇదే పద్యాన్ని మనం అనసూయకు అత్రికి సరిపోయేటట్టుగా చెప్పుకోవాలి. ఓలిన్ ఆ యతిరాజు యమవుడు. ఇక్కడ ఇందాకేం చెప్పుకున్నాం? ఆయతిన్ రాజమౌళి అని చెప్పుకున్నాం విడగొట్టినప్పుడు. రాజమౌళి అన్నప్పుడు శివుడు అని చెప్పుకున్నాం. ఆయతిన్ అంటే ఆగామి కాలము, రాబోయే కాలం అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఆ యతి రాజమౌళి అని విడగొట్టాం, కలిపేశాం ఇదంతా కూడా, ఆ విడగొట్టినంత ఇందాక. ఇప్పుడు ఆ యతి రాజమౌళి అంటే యతి శ్రేష్ఠుడు అని, అత్రి మునుల్లో శ్రేష్ఠుడు. ఆయన నిజాంగనాహీన వృత్తము దివ్యమౌని రతిని తేట తెల్లంబుగా తెలుసుకొని అని. ఇక్కడ నిజాంగన అంటే ఆయన యొక్క భార్య అనసూయ. అక్కడ విడగొట్టేటప్పుడు హీన అని విడగొట్టకుండా నిజాంగన అహీన వృత్తము అని. ఏమిటి అహీన వృత్తము? అధికమైనటువంటి గొప్పదైనటువంటి వృత్తము అని, గొప్పదైనటువంటి వృత్తాంతము. ఏమిటా కదా? గుగ్గిళ్ళు వండటం, అది తన మహిమలను చూపించినట్టు అయింది. అలాగే విష్ణువు మొదలైనటువంటి త్రిమూర్తులందరినీ కూడా చిన్నపిల్లలను చేయటం, ఇలాంటి మహిమలు ఆమె చూపించింది. కాబట్టి ఆ అధికతరమైనటువంటి వృత్తాంతాన్ని అంతా కూడా దివ్యమౌని నారదుడు ఆయన చేత తెలుసుకున్నాడు, ఆయన వలన తెలుసుకున్నాడు. ఆయన వలన, ఆయన యొక్క అనురాగం వలన, దివ్యమౌని రతిని ఆయన యొక్క అనురాగం వల్ల ఈయన తేట తెల్లముగా తెలుసుకున్నాడు. విశేషం అనేటువంటి స్పష్టంగా తెలిసేటట్టుగా తెలిసినట్టుగా అయింది. ఎవరి వల్ల తెలిసింది? అనసూయ గుగ్గిళ్లను వండింది అనేటువంటి కథ వృత్తాంతం అంతా కూడా దేవమౌని అయినటువంటి నారదుడి వల్ల తెలుసుకున్నాడు అత్రికి తెలియదు అనమాట అప్పటిదాకా. ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడై తెల్లంబుగా తెలుసుకుని తన్వి కడతేరునందుల, ఇక్కడ తన్వి కడతేరడం అంటే ఒడ్డు చేరడం, అంటే ఆ ఘట్టం నుంచి బయటపడడం, అంతేగాని ఇక్కడ చనిపోవడం అని కాదు. ఇందాకటి ఘట్టంలో శివుడి పరంగా చెప్పినప్పుడు కడతేరడం అంటే చనిపోవడం అని చెప్పినాం. ఇక్కడ అలా కాదు, కడతేరడం అంటే ఆ సమస్య నుంచి బయటపడటం. కడతేరినందులకు ఎడదలోన కరుణముతోడా, హృదయంలో కరుణతోటి సద్గణయుక్తుడు. ఇక్కడ అంతకుముందు చెప్పినప్పుడు గణాలు అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము? ప్రమాద గణాలని చెప్పుకున్నాం. ఇక్కడ సద్గణయుక్తుడు అంటే
మంచి గణాలు, సాధువులు సంతులు వీళ్ళ దగ్గరికి వచ్చేది వాళ్లే కదా, అందువల్ల ఆ గణాలతో అని అలాంటి వాళ్ళతోటి తద్గణయుక్తుడై సకల్పిత భద్రుడై చని ఆయన చేత కల్పింపబడ్డటువంటి భద్రత, ఇక్కడ భద్రము రక్ష, వీర అక్కడ వీరభద్రుడు అని చెప్పాము, ఇక్కడ భద్రత అంటే ఇది వేరు. మళ్ళీ భద్రుడై చని, ప్రకల్పిత భద్రుడై చని, తన చేతని కల్పించబడ్డటువంటి భద్రతతోటి వెళ్ళి ధృతిని పెంపు చేసి సంతోషాన్ని పెంచి అధికం చేసి తానందు వాసి, ఇంతకుముందు అంటే శివుడి విభాగంలో మనం శివుడి కథాంశంలో మనం వాసి అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి అని చెప్పాం. ఇక్కడ ఈయన ఏం చేశారంటే అవయవరభేద అనేటువంటి ఒక దీన్ని అడ్డం పెట్టుకుని వాసి అంటే ఇక్కడ వాసి అని చదువుకోమన్నాడు. కీర్తి అన్నమాట. వాసి అనే దానికి అది అర్థం అవుతుంది ఇక్కడ. తానందు ప్రసిద్ధి పొందినందువల్ల వాసిన్ బుధతండములు అంటే ఇక్కడ కూడా దేవతా సముదాయములు, తండము అంటే గుంపు సముదాయం అని అర్థం ఉంది. బుధతండములు అంటే దేవతా సమూహము, వీళ్ళంతా కూడా సముదాయం అంతా కూడా ఆశ్చర్యం పొందుతూ ఉండగా గీమునన్ తన కుటీరంలో తన ఆశ్రమంలో దక్షిణామూర్తినాన్ సాక్షాత్తు పరమేశ్వరుడు దక్షిణామూర్తినాగన్ పరమేశ్వరుడు అనగా దీక్ష పూర్తిగా చేసను. పరమేశ్వరుడు లాగానే చక్కగా దీక్షను పూర్తి చేశాడు. ఇట్లా పూర్తి అయిన తర్వాత అంతన్ ప్రౌఢి నేర్పుతో మహిమవంతుడు, ఇందాక హిమవంతుడు అని విడగొట్టాం, ఇక్కడ మహిమవంతుడు, హిమవంతుడు, ప్రౌఢి మహిమవంతుడు, ఇలా నేర్పుతోటి మహత్వం కలిగినటువంటి ఆ అత్రి మహర్షి ఆతనయుడై సంతానం లేనివాడై వ్రతమనొచ్చినందులకు అతని సతికిన్, ఇక్కడ మేనక అనే పదాన్ని ఎలా కలపాలి? ఈయన ఏం చేశారంటే సతి అంటే అనసూయ అంతవరకు సరిపోయింది, అతని సతికి అంటే అనసూయ సరిపోయింది. మేనకా సుందరి అనేది ఎలా చెప్పాలి అంటే పోల్చాడు, మేనక వంటి అని, మేనక వంటి దానికి అని. మేనక అప్సరసల్లో ఒకరు, అందమైంది అని పేరు. అప్సరస స్త్రీలంతా కూడా అందంగా ఉంటారని రంభ, మేనక, గౌతమ ఈ క్రమం. ఇక్కడ దాన్ని ఒక విశేషణంగా చెప్పుకున్నాడు, అతని సతికి మేనకా సుందరికి అని. అంతేగాని ఆయన భార్య మేనకని కాదు ఇక్కడ, అతని భార్య అనసూయకే, సతికి వరకు అంతవరకే. కాకపోతే మేనకా సుందరి వంటి దానికి అని ఉపమాలంకారంలో మేనకతో పోల్చాడు అనమాట. వంటి దానికి సుందరికి చూలుగా అనిపించన్, గర్భిణీ లక్షణాలు కనిపించినాయి అని చెప్పేసి ఈ ఘట్టం అనసూయకు ఇలా ఈ ఘట్టాన్ని చెప్పు. ఇక మూడవది రాజరాజ నరేంద్రుడికి సంబంధించి. రాజరాజ నరేంద్రుడి ఇదిలో కూడా ఓలిన వరుసగా రాజమౌళి రాజశ్రేష్ఠుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు ఆయతిన్ కాగల కాలాన్ని నిజాంగన అయినటువంటి ఎవరాం పేరు రత్నాంగి, ఆయన యొక్క భార్య, ఆమెకి హీన వృత్తము, వెలి అయిన వృత్తము అంటే సంతానం లేకపోవడం, ఒక వెలితి అయిన జీవితాన్ని మరి దివ్యమౌని రతి అని ఇందాక దాకా విడగొట్టాం. ఇది శివుడి భాగంలో కానీ అట్లాగే అనసూయ భాగంలో కానీ. ఇక్కడ ఏంటంటే దివ్యమౌ నిరతిని, గొప్పదైనటువంటి
నిరతిని ఆసక్తిని గొప్ప ఆసక్తితోటి తేట తెల్లంబుగా తెలుసుకొని తన్వి కడతేరినందున తన్వి నిండారినందున అంటే రాగన కాలంలో రత్నాంగి కొన్ని కష్టాలు పొందుతుందనో స్వప్న వృత్తాంతాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి వల్ల తెలుసుకున్నటువంటి వాడై కరుణతోడ ఎడదలోన కరుణతోడ హృదయంలో కరుణ కలిగి సద్గణయుక్తుడై ఇందాక మనం శివుడు భాగంలోనేమో ప్రమదగణం అని చెప్పుకున్నాము. ఇక్కడ అత్రి అనసూయల భాగంలోనేమో గణము అన్నప్పుడు సద్గణము అంటే సాధువు సంతులు అని చెప్పుకున్నాము. ఇక్కడ సద్గణయుక్తులు అంటే పండితులు అని, పండితుల సముదాయము, కవులు, ఇలాంటి సభలో వచ్చినటువంటి ఈ పెద్దలు. ఇలా మనం సద్గణయుక్తులై అలాంటి గణంతో కూడినటువంటి వాడై స్వకల్పిత భద్రుడై అనమాట. తనచే కల్పిపడినటువంటి భద్రము అంటే ఇక్కడ శుభము అని అర్థం, శుభాలు కలిగిన వాడై శని ధృతిని పెంపు చేసి ఆ రత్నాంగికి సంతోషాన్ని వృద్ధి చేసి, సంతోషాన్ని ఎక్కువ చేసి కలిగింపజేసి తానందు వాసి గీమునన్ తాను కూడా సంతోషాన్ని పొందాడు. అలాగే వాసి గీమునన్ ప్రసిద్ధి గల గృహమందున. ఇక్కడ వాసి ఇది కూడా అదే వభయవర భేద అనేటువంటి సూత్రం ప్రకారం అక్కడ వాసి అనే దాని బదులు వాసి అన్నాడు. వాసి అనగానే ప్రసిద్ధి అని అర్థం వచ్చింది. కాబట్టి వాసి గీమునన్ ప్రసిద్ధి గల గృహమందున దక్షిణామూర్తి నాగన్ సాక్షాత్తు ఈశ్వరుడే అనే విధంగా బుధతండముల బుధతండములు అంటే ఇక్కడ బుధులు అంటే పండితులంతా కూడా ఆశ్చర్యపోయేటట్టుగా దీక్షన్ ఈ పుత్రకామేష్టి యజ్ఞాన్ని చక్కగా పూర్తి చేశాడు. అట్లా ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఈ మహిమవంతుడైనటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క అనుజ్ఞతోటి వాళ్ళంతా కూడా వెళ్ళారని చెబుతున్నాడు. ఈయన అతనయుడై వ్రతమునర్చిన ఎందులకు అతని సతికి అంటే సంతానం లేక పుత్రకామేష్టి చేశాడు కదా, ఆ చేసినందుల వల్ల ఈయనకి కూడా ఆయన యొక్క భార్యకి, ఆమె పేరు రత్నాంగి దేవికి ఇక్కడ కూడా మేనకా సుందరి వంటి అనే ఉపమాలంకారమే చెప్పాలి. మేనకా సుందరికి అన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా. అతని సతికి మేనకా సుందరికి, అతని సతి అయినటువంటి రత్నాంగికి మేనకా సుందరి వంటి దానికి చూలుగా అనిపించన్. ఇలా ఇవి కూడా గర్భిణీ చిహ్నాలు కనిపించినాయి అని చెప్పేసి ఈ కథాఘట్టం నడిచింది. తర్వాత తెలుపు ఆయ చెలికి చెక్కులు నలుపు ఆయన్ చూచుకములు నారీమణికి బలిసన్ మధ్యము వెలదికి ఒలిసన్ పేరాగలిపై పొలతికి కోర్కెల్. ఇది ఈ గర్భిణీ లక్షణాల వరకు ఒక 4 పద్యాలు వాళ్ళకి వీళ్ళకి అని చెప్పడానికి ఏం లేదు, అందరికీ ఒకే రకంగా చెప్పుకుంటూ వచ్చాడు. ముగ్గురు ఇప్పుడు అక్కడ హిమవంతుని భార్య మేనకాదేవి శివుడు భాగంలో, ఇక్కడ అత్రి భార్య అనసూయ చంద్రుడి పరంగా, మూడవది రాజరాజ నరేంద్రుడి పరంగా రాజరాజ నరేంద్రుడి భార్య అయినటువంటి రత్నాంగి. ఈ ముగ్గురు కూడా చూలు దాల్చనని చెప్పాడు, గర్భిణీ దాల్చనని చెప్పారు. ఆ క్రమంలోనే ఆ ముగ్గురికి ఒకే లక్షణాలను ఈయన చెప్పుకుంటూ 3-4 పద్యాలు ఒకే విధంగా చెప్పాడు. వీటికి ఏమి 2-3 అర్థాలు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుపాయ చెలికి చెక్కులు తెల్లబడ్డాయట. నలుపాయన్ చూచుకములు అంటే చనుమోనలు అని. నారీమణికి
బలిషన్ మధ్యము వెలదికి పొట్ట పెరుగుతోంది అని. బలిషన్ మధ్యము, మధ్యం అంటే నిజానికి నడుము, వెలదికి పొలిషన్ పేర ఆకలిపై పొలతికి కోరికలు. సరే, ఆకలి రకరకాలైనటువంటి కోరికలు, వాటికి సంబంధించి నల్లని మంటన్ చల్లని మంటన్ మిక్కిలి పుల్లని వస్తువుల తినగన్ బుద్ధి జనించన్. సాధారణంగా పుల్లని వస్తువులు తింటారనే దానికి పుల్లని పదార్థాలు తింటారని. మెల్లన నడకలయందు కూడా మెల్లని ధనం వచ్చింది, నెమ్మది ధనం వచ్చింది. వెల్లన కనుదోయి ఎందు వెల్లదికి దోచాను. కనుదోయి ఎందు వెల్లన తెల్లగా అవటం కూడా, కళ్ళల్లో మొత్తం రక్తం మొత్తం తగ్గటం వల్ల అట్లా అవుతుంటాయని, ఆ కళ్ళల్లో కూడా రక్తపు చీరలు పోయి తెల్లని ఇది వచ్చింది అని చెప్పి. వడలికి ఎప్పుడు చూచిన బడలికే నిద్ర కలిగి పవళించున్. శరీరానికి బడలి కలుగుతోంది, నిద్ర కలుగుతోంది, ఎప్పుడు పడుకుని ఉంటుంది అనేది ఒకటి. తాను అడలుచు లేచున్ వసనము సడలుచు సవరించుకో విచారదు. ఇలా కొన్ని అవస్థలను చెబుతూ వచ్చాడు. కటిభరమున కుచభరమున నటించడు వెలది మధ్యనం మధ్యంబున్ చెడుభరమై తోచినదా తానెటు కదలక లేక నగర నెనయదయారే. ఇంతవరకు కూడా కటిభరము కుచభరము ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నాడు. అందువల్ల ఆ రకంగా నడవడానికి కొంత ఇబ్బంది అని, అలాగే శరీరం భారం అవుతోందని, ఎటు కదలలేకుంటుందని, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కొన్ని చెప్పాడు. ఇవన్నీ ఇంతవరకు ఈ 3 కథలకు సమానమే. ఈ 3 కథలకు ఇంతవరకు సమానమే. మిగతాది స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.